ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఒక ఏనుగు వెళుతూ ఉంటుంది. అదే సమయంలో ఏనుగు చుట్టూ 2 దయ్యాలు వచ్చి చేరతాయి. వాటిని చూడగానే ఏనుగుకు చాలా భయం వేస్తుంది. వెంటనే పరుగులు తీస్తుంది. పరుగున వెళుతుంది. కానీ ఎంత పరుగున వెళ్ళినా ఏనుగు చుట్టూ దయ్యాలు కూడా వెంబడిస్తూనే వెళ్తున్నాయి. అప్పుడు ఏనుగుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తనకసలే దయ్యాలంటే చాలా భయం. అప్పుడు దానికి ఎదురుగా ఒక సింహం వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఏనుగు, నేను వస్తూ ఉండగా నా చుట్టూ దయ్యాలు చేరి నన్ను వెంబడిస్తున్నాయి అని చెప్పగానే, నువ్వు వెంటనే వెళ్ళి మాంత్రికుణ్ణి కలు, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు, వెంటనే వెళ్ళు అని సింహం ఏనుగుతో చెప్పడంతో ఏనుగు పరుగున ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడో తెలుసుకొని అతని దగ్గరికి బయలుదేరుతుంది. ఎంత పరుగున వెళ్ళినా, ఎంత తొందరగా వెళ్ళినా దయ్యాలు మాత్రం ఆ ఏనుగుని వదిలిపెట్టనే లేవు. ఎలాగోలా ఇంకా ఆ మాంత్రికుని జాడైతే తెలుసుకుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మాంత్రికుణ్ణి కలవాలి అని ఆ ఏనుగు ఆ మాంత్రికుణ్ణి కలవడానికి వెళుతుంది. అతని దగ్గరికి వెళితేనే వాటి అంతు చూస్తాడు అని వెళ్ళి ఇలా అడుగుతుంది. ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, నా వెంట దయ్యాలు వస్తున్నాయి, నాకు చాలా భయంగా ఉంది, మీరే నన్ను కాపాడాలి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ మాంత్రికుడు, నువ్వేమీ భయపడకు, నేను ఉన్నాను, ఇవేనా నీ చుట్టూ చేరిన దయ్యాలు అని అడగగానే, అవును, ఇవే నన్ను భయపెడుతున్నవి, ఇవే నన్ను వెంబడిస్తున్నాయి అని చెప్పగానే ఆ మాంత్రికుడు ఏవో మంత్రాలు చెప్పి ఆ దెయ్యాలను భయపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయేలా చేస్తాడు. అప్పుడు ఏనుగు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా తన భయం కూడా పోతుంది. ఆ మాంత్రికుడికి చాలా సహాయం చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెబుతుంది. నువ్వు గాని నన్ను కాపాడి ఉండకపోతే ఆ దయ్యాలు నన్ను చంపేసేవి అని బాధతో చెబుతుంది. అప్పుడు సింహం దగ్గరికి వచ్చి, ఇతనే నేను చెప్పిన మాంత్రికుడు, నేను చెప్పినట్టే ఆ దయ్యాలను వెళ్ళగొట్టాడు కదూ అని చెప్పగానే ఏనుగు సింహానికి కూడా, నీకు కూడా కృతజ్ఞతలు, మీరిద్దరూ ఆ దయ్యాల బారి నుండి నన్ను కాపాడారు, నేను మీకు రుణపడి ఉంటాను, చాలా మంచి చేశారు అని సంతోషపడుతుంది.